బీఆర్ఎస్ బీజేపీ కలిసి తమ ప్రభుత్వంపై ఉమ్మడి దాడి చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతు రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే వారికి రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం లోపే 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఉపాధి హామీకి సంబంధించిన కూలీలకు 12,000 ఇస్తున్నామని వెల్లడించారు. నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతుల చావుకు కారణమైంది బీజేపీ కాదా అని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తుందా అని ప్రశ్నించారు. రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తామంటే బీఆర్ఎస్ బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తాము ఇచ్చిన హామీలను క్రమక్రమంగా అమలు చేస్తున్నామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని కోరారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కలిసి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడం లక్ష్యంగా చేసుకున్నారన్నారు. తమ ప్రభుత్వం ఇస్తున్న 12,000 రైతు భరోసాకు రైతుల పట్ల బీజేపీ నాయకులకు ప్రేమ ఉంటే ఇంకేమైనా కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ కూడా ఎట్లా చేస్తారంటే వీళ్ళు ఇన్ని రకాల వ్యవహారాలకు సంబంధించి మాట్లాడేటోళ్ళు వీళ్ళు కూడా మా మీద మాట్లాడితే ఎట్లా? అందుకే మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలకు చెప్తాను, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూనే వాళ్ళు అడుగుతున్నారు. ముందు తెలియదా ఆర్థిక పరిస్థితి అని? ఆర్థిక పరిస్థితిపై అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం శ్వేతపత్రం అడిగింది. ప్రతిపక్షంలో ఆనాడున్న కేసీఆర్ గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న పార్టీని తప్పకుండా శ్వేతపత్రాలు అడిగితే ఎన్నడూ ఆర్థిక పరిస్థితి చెప్పలే. దుర్వినియోగమైంది, సరి అయినటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేక అట్టహాసాలకు పోయినరు. పైన పటారం లోన లొటారం అని అనేక సందర్భాల్లో చెప్పినాము. ఇవాళ వచ్చి చూచేటప్పటికి ఉన్నటువంటి వాస్తవాన్ని వెంటనే శాసనసభ వేదికగా తెలంగాణ ప్రజలకు చెప్పినాము. ఇది గ్రామాన తెలుసు. అయినప్పటికీ ఏ పని కూడా ఆగకుండా ఉండాలని అన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంది మా ప్రభుత్వము. దీనిపైన కూడా ఇద్దరు కలిసి మూకుమ్మడి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికైనప్పటి నుంచి ప్రభుత్వాన్ని కూలగొడదామని, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందని రాజకీయపరమైన విమర్శలు చేస్తూ, నేను అడుగుతాను, మీకు జాతనైతే మీరు ఇచ్చిన హామీల గురించి ఒకసారి సమీక్ష చేసుకోండి. మేము చర్చకు సిద్ధం. ఇన్ని రకాల కార్యక్రమాలు జరిగితే ప్రశంసించాల్సింది పోయి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి, బదనాం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలను అర్థం చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం యొక్క పనితీరును. రేపు ఇంట్లో ఈ ప్రక్రియ ఇండ్లకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ జరుగుతోంది. గల్ఫ్ బాధితులు చనిపోతే మొట్టమొదటిసారి పాలసీ చేసి చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అందుకే మేము ఒక మాట చెప్తా ఉన్నది, పక్షపాత ప్రభుత్వమే. ఇలా రైతులకు 12,000 ఇవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా? బీజేపీ పార్టీకి ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నాం. మేము మాట తప్పినామా మాట తప్పలేదా ప్రజలు నిర్ణయిస్తారు. మేమేం నియమ నిబంధనలు పరిమితులు రైతులు అంటే వీళ్ళు ఎలా అంటారు, మీరు వాళ్ళు అవమానపడతారు. గుట్టలకు ఏమని అడుగుతుందా టీఆర్ఎస్ పార్టీ? ప్రజల ముందు ఉంచండి మీ అభిప్రాయం ఏందో. భూమి వ్యవసాయ యోగ్యంగా అనేటువంటి గుట్టలు, రోడ్లు, చెరువులు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన నాలా కన్వర్షన్ అయిన వాటికి మేము ఇవ్వమన్నాం తప్ప వ్యవసాయం చేసినా చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన దయచేసి ప్రయత్నం దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇలా పంటలు రకరకాల హార్టికల్చర్ పంటలు కావచ్చు, కాటన్ కావచ్చు, పసుపు కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, రకరకాల పంటలు సీజన్ వైజ్ ఏమైనా ఉండొచ్చు. వాటన్నిటినీ మేము ఎక్కడ కూడా క్రైటీరియా డిస్కషన్ లేకుండా సింగిల్ లైన్ వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి 12,000 రూపాయల సంవత్సరాల క్రితం చెప్పిన తర్వాత ఒకటే ఒక ఎగ్జెప్షన్, గుట్టలు, చెరువులు, రోడ్లు, నాలా కనెక్షన్ అని కూడా ఇవన్నీ అడుగుతుందా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ? ఎస్, వీ విల్ రీచ్ 1 day 7,500. మాకు అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వాలని ఉన్నది రైతులకు. మేము చట్టవాళ్ళకు పైసలు ఇస్తా ఉన్నాం. రైతు రుణమాఫీ చేసిన దమ్ముతోటి ఆనాడు కూడా 2005లో యూపీఏ ప్రభుత్వంలో 72,000 కోట్లు చేసినాం మేము. మన్మోహన్ సింగ్ గారు మన దేశమంతా జ్ఞాపకం చేసుకుంటుంది. నరేంద్ర మోడీ డ్రెస్సింగ్ అపీరెన్స్కు తప్ప
బేసిక్ పబ్లిక్ ఇష్యూస్ మీద ఏం డిసిషన్ తీసుకున్నారని అడుగుతారు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రయోజనం ఏందని బహిరంగంగా అడుగుతాం. తీసుకుపోతాం. ఇప్పుడు ఇట్లా ఏం తీసుకుపోయినావో ఆనాడు యూపీ అన్నప్పుడు 81 కోట్లకు రేషన్ ఇస్తే ఒక రేషన్గా కోట అలకేషన్ పెంచలేదు. ఇప్పుడు సపోజ్ మన రాష్ట్రంలో ఎంత రేషన్ ఇస్తున్నారు అనుకో, మారుతున్న కాలానికి అనుగుణంగా పెరగాలి కదా. ఏమీ ఏ కార్యక్రమం కూడా జరుగుతున్నటువంటి సందర్భం లేదు. వీళ్ళు పాలిస్తున్న దేశాలు రాష్ట్రాలు చాలా ఉన్నాయి. నేను సర్లవాళ్ళకి పైసలు ఇస్తారా, రుణమాఫీ చేసిరా, ఉపాధి లేని పైసలు ఇస్తారా, వాడి గురించి మాట్లాడు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు అవి మాట్లాడకుండా విమర్శలు చేసే పరిస్థితి, రకరకాలుగా అవగాహన లేకుండా మాట్లాడే పరిస్థితి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో మంచిని మంచి, రైతులకు మంచి చేసే ప్రయత్నం చేయండి. మీరు కూడా చేతనైతే కోరుతాం.